నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 91వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ముందుగా 90వ శ్లోకం. వచసా చరితం వదామి శంభోః అహముద్యోగ విధాసు తే ప్రసక్తః మనసా కృతిమీశ్వరస్వ సేవే శిరసా చైవ సదా శివం నమామి. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ఆవిడకి అభినందనలు తెలుపుతూ మనం ప్రతిపదార్థాన్ని వినేద్దాం. అహం నేను, తే నీ యొక్క, ఉద్యోగ ఉన్నత యోగముల యొక్క, విధాసు విధానముల యందు, అప్రసక్త పరిచయం లేనివాడను, వచస వాక్కు చేత, శంభోహ సుఖస్వరూపుడవగు, తే నీ యొక్క చరిత్రను వదామి చెబుతున్నాను, మనస మనస్సు చేత, ఈశ్వరస్య ఈశ్వరుడువైన, తవ నీ యొక్క, ఆకృతిం ఆకారమును, సేవిస్తున్నాను, శిరస శిరస్సు చేత, సదాశివం నిత్య సుఖస్వరూపుడైన, త్వమేవ నిన్నే, నమామిచ నమస్కరిస్తూ ఉన్నాను అంటూ దీని ప్రతిపదార్థం వచ్చిందనమాట. మరి దీని తాత్పర్యం ఏమిటి? పరమశివ, నీ వ్యవహారాలతో నాకు ఏ సంబంధం లేదు. వాక్కుతోటి నేను నీ చరిత్రను పలుకుతాను, మనసుతోటి నీ ఆకారాన్ని ధ్యానిస్తున్నాను, శిరస్సుతో ఎల్లప్పుడూ నిన్ను నమస్కరిస్తున్నాను. అంటే పరమశివ, నువ్వేమి చేస్తావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా వాక్కుతో నీ చరిత్రనే పఠిస్తాను, నా మనస్సులో ఎప్పుడూ నీ రూపాన్నే ధ్యానిస్తాను, శిరస్సు వంచి ఎప్పుడూ నీకు నమస్కరిస్తూనే ఉంటాను అంటున్నారు శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో. మనకి 88వ శ్లోకంలో చెప్పిన శ్రీరాముడు, అగస్త్యుడు, బ్రహ్మ వంటి వారు చేసినట్లుగా పూజ, స్తోత్రము, ధ్యానము చేయలేకపోవచ్చునేమో గాని, యథాశక్తి నాకున్నంతలో, నా నిష్ట కుదిరినంతలో నేను నీకు వాటిని చేయగలను అంటున్నారు ఈ శ్లోకంలో. ఎలాగా? వాక్కు ద్వారా నీ చరిత్రను స్తుతిస్తానయ్యా, నోటి ద్వారా నీ కథా చరిత్రలను గానం చేస్తాను, మనసారా నిన్ను ధ్యానిస్తాను, శిరస్సు వంచి నీకు పాదాభివందనాన్ని చేస్తాను, నువ్వు నన్ను తక్కువ చేసి చూడకుండా త్రికరణ శుద్ధిగా నేను చేసే మనోవాక్కాయ పూజను అంగీకరించి అనుగ్రహించు అంటూ ఎంతో వినయంగా ఈ శ్లోకంలో భగవంతుడిని కోరుకుంటున్నారు శంకర భగవత్పాదుల వారు. అంటే మనం త్రికరణ శుద్ధిగా ఏది చేసినా ఆ భగవంతుడు స్వీకరిస్తాడు అన్న నమ్మకాన్ని మనకి ఇందులో కలగజేస్తున్నారు భగవత్పాదుల వారు. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడాను వినేద్దామే. నీ ఉద్యోగ విధానముల్ తెలియరానే రావు నాకున్ విభో, నీ అత్యద్భుతమైన దివ్య కథలన్ నే వాక్కుతో పల్కుచున్,
నీ యొక్క ఆకృతి నాదు మానసములో ఏ ధ్యానమున్ చేయుచున్ నీ యొక్క అంఘ్రుల చెంత శీర్షమిడి నే నీకే నతుల్ చేసేదన్ నీ ఉద్యోగ విధానముల్ తెలియరానే రావు నాకున్ విభో నీ అత్యద్భుతమైన దివ్య కథలన్నే వాక్కుతో పల్కుచున్ నీ యొక్క ఆకృతి నాదు మానసములో ఏ ధ్యానమున్ చేయుచున్ నీ యొక్క అంఘ్రుల చెంత శీర్షమిడి నే నీకే నతుల్ చేసేదన్. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని కూడా. ఇప్పుడు మనం 91వ శ్లోకాన్ని కూడా వినేద్దాం. ఆద్యా విద్యా హృద్గతా నిర్గతాసీద్విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళే. అనురాధ చాలా చక్కగా పాడారు ఈ శ్లోకాన్ని. ఆద్య విద్య అన్నారంట. ఆ విద్య గురించి ఏం చెప్పబోతున్నారో చూద్దాం మనం ఇందులో. రాజమౌళే, ఓ చంద్రశేఖర, త్వత్ప్రసాదాత్ నీ అనుగ్రహం వలన, హృద్గత హృదయమును అంటి ఉన్న, ఆద్య మొట్టమొదటి యగు, అవిద్య అజ్ఞానము, నిర్గత తొలగిపోయింది, ఆసీత్ అయ్యను, యా ఏ జ్ఞానము, హృత్ హృదయమును, హృదయ గ్రంథిని హరించినదో, సా ఆ విద్య జ్ఞానము, హృద్య హృదయమున ప్రవేశించినదయ్యింది, శ్రీకరం సంపత్కరమును, ముక్తేహ మోక్షమునకు, భాజనం ఆధారమైనదిగాను, త్వత్పాదాబ్జం నీ పాదపద్మమును, భావే మనస్సు యందు, నిత్యం ఎప్పుడును, సేవే ధ్యానిస్తున్నాను అంటున్నారు. ఏం చెప్తున్నారు ఇందులో? ఓ చంద్రమౌళి, నా హృదయంలో అనాదిగా ఉన్న అజ్ఞానం నశించిపోయిందయ్యా. మనస్సుకు నచ్చే విద్య నీ అనుగ్రహం వల్ల నా హృదయంలో నిలిచిపోయింది. సంపదనిచ్చినటువంటిది మరియు ముక్తి కలిగించేది అయిన నీ పాదపద్మము నేను నిత్యము ధ్యానం చేస్తాను అంటున్నారు. మొదటి నుండి కూడా నాలో అజ్ఞానం ఉంది, అది ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయిందయ్యా. ఆ స్థానంలో నీ విద్యా సంబంధమైన జ్ఞానం అంకురిచ్చేసింది. ఇహంలో సంపదలు, పరంలో ముక్తి ఇచ్చే నీ పాదములను, నీ పాదపద్మాలని నేను ఎప్పటికీ ధ్యానిస్తూనే ఉంటాను, వదిలిపెట్టను అంటూ చెప్తున్నారు ఇందులో. దీనికి సంబంధించిన వివరణ చూద్దాం మనం. భగవద్గీతలో చివరిదైన మోక్ష సన్యాస యోగంలో అర్జునుడు చిట్ట చివరకు నష్టోమోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నారు. అంటే నీ అనుగ్రహం వల్ల మోహం నశించి స్మృతిని మళ్ళీ పొందా నేను, నాకు ఇప్పుడు స్థిరత్వం చేకూరింది, సందేహాలన్నీ పోయాయి, నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను అని అర్థం వస్తుంది అనమాట. అలాగే ఈ శివానందలహరి స్తోత్రం చివరి వరకు వస్తుంటే శంకర భగవత్పాదుల వారికి కూడా పూర్తిగా అలాంటి అర్థం వచ్చే ఈ విధంగా ఉండేటటువంటి 91వ శ్లోకం చెప్పేశారు మనకి. ఏమని? ఇన్నాళ్లుగా చేసిన సాధనల వల్ల, నీ అనుగ్రహం వల్ల నా అదృష్టం పండి ఎన్నో రోజుల నుండి హృదయం అంతా నిండి ఉంది, హృదయ గ్రంథిని హరించినట్టు అజ్ఞానం పూర్తిగా తొలగిపోయిందయ్యా. ప్రస్తుతం హృదయ నిండా విద్యాగంధమే నిండి ఉంది. మంగళకరము మోక్షప్రదము అయిన నీ పాద పద్మాన్నే నిత్యం సేవిస్తాను అంటున్నారు ఇక్కడ. అంటే హృదయ గ్రంథి విభేదనం జరిగితే వచ్చే శుభ పరిణామాలను, భింజతే హృదయ గ్రంథి చింత్యతే సర్వసంశయ క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అన్నారు. అంటే హృదయ గ్రంథి విభేదనం జరిగితే సర్వ సంశయాలు తీరి వైవిధ్యంగా ఉండే వాటి మధ్య సమన్వయం కుదురుతుంది, కర్మబంధాలన్నీ నశించిపోతాయి,
స్థూల సూక్ష్మ బ్రహ్మాండ పిండాండ సమన్వయం దృష్టి ఏర్పడుతుంది అని ఈ శ్లోకానికి అర్థం చెప్పారనమాట. అయితే శంకర భగవత్పాదుల హృదయంలో ఇంతకుముందు వరకు అజ్ఞానం నిండి ఉందా అనే అనుమానం మనకొస్తుంది. ఈ శివానంద లహరిని అర్థం చేసుకుని చదువుతూ చదువుతూ ఉంటే చివరి వరకు వచ్చేటప్పటికి హృదయ గ్రంథి విభేదన జరిగి పైన తెలిపిన శుభ పరిణామాలు మనకి చేకూరుతాయి. శంకరులు వారు ఇచ్చిన ఉపదేశం ఇది అంటున్నారు రచయిత. చాలా చక్కగా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మనకి. మరోసారి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శంకర భగవత్పాదుల వారికి నమస్సుమాంజలు అర్పిస్తూ దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా మనం వినేద్దాం. సదయా నీ దయచే హృదార్జభరితా జ్ఞానము నిర్మూలమై హృదయ గ్రంథి విభేదమున్ జరుపు సౌహృద్భావనా జ్ఞానమే ఉదయం బయ్యే శుభప్రదం మవుచు మోక్షోపాయమైనట్టి నీ పద పద్మంబుల గొల్తు నేను మదిలో బాలేందు చూడామణి. సదయా నీ దయచే హృదార్జభరితా జ్ఞానము నిర్మూలమై హృదయ గ్రంథి విభేదమున్ జరుపు సౌహృద్భావనా జ్ఞానమే ఉదయం బయ్యే శుభప్రదం మవుచు మోక్షోపాయమైనట్టి నీ పదపద్మంబుల గొల్తు నేను మదిలో బాలేందు చూడామణి. చాలా చక్కగా పాడి వినిపించారు డాక్టర్ గారు ఈ పద్యాన్ని కూడా. మళ్ళీ మనం రేపు మరిన్ని శ్లోకాలతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.